విశ్వ, ఎలా ఉన్నావు? శాలిని, కవన ఎలా ఉన్నారు? నేను లేనని బాధపడకు. నేను ఎక్కడా పోలేదు. నేను నీలోనే ఉన్నాను. నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. అప్పుడు అలా అయింది అని అలానే ఉండకురా. వేదాని పెళ్లి చేసుకో. అప్పుడు నేనే నీ కూతురులా మళ్ళీ పుడతాను. నువ్వు ఎప్పుడు అనుకుంటావు కదా, నేను ఉన్నప్పుడు నన్ను బాగా చూసుకోలేకపోయాను అని. నీ కూతురులా వచ్చాక మీకు ఎలా కావాలో అలానే నన్ను పెంచు. అందుకే ఆ దేవుడి దగ్గరే అడిగాను, మళ్ళీ నా కొడుకుకే కూతురులా పుట్టించమని. త్వరగా పెళ్లి చేసుకో విశ్వ. నాకు నీతో ఉండాలి అనిపిస్తుంది. సరే విశ్వ, మళ్ళీ వస్తాను నీ కూతురులా. అప్పటిదాకా నువ్వు జాగ్రత్తగా ఉండు. అనవసరమైన విషయాలు తలలోకి వేసుకోకు. టైంకి తిని బాగా పడుకో. జాగ్రత్తగా ఉండు.